ఆయన ఉద్దేశం, సంకల్పం ఏమిటి అంటే నిజముగా మనం ఫలించాలని, అభివృద్ధి చెందాలని, దీవించబడాలని, ఆశీర్వదించబడాలని, ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా, ఈ భూమిని ఎంతటిని కూడా లోపరుచుకొని వాటి మీద అధికారం చెలాయించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ రోజున ఆశీర్వాదం లేదని బాధపడవద్దు. ఏంటి నేను ఫలించలేకపోతున్నానని దిగులు చెందవద్దు. ఏంటి ఇంకా ఎన్ని రోజులైనా, ఎన్ని సంవత్సరాలైనా అభివృద్ధి చెందట్లేదేనని ఆగమగమైపోవద్దు. దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇంకా అద్భుతమైన ఒక మాట చెప్పనా, ఆయన వచ్చింది